యారుకస్యం హల్లెలూయా అందరికీ శుభోదయాలు. ఏది దేవుని చిత్తము, ఏది ఎలోహిం యొక్క చిత్తము ఏమిటో పరీక్షించి తెలుసుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము, పరిశుద్ధులుగా ఉండుట ఎలోహిం యొక్క చిత్తము, శరీరమును పరిశుద్ధముగా కాపాడుకోవడం ఎలోహిం యొక్క చిత్తము, ఎలోహిమును సన్నతించుట ఎలోహిం యొక్క చిత్తము, బాధ్యత కలిగి ఉండుట ఎలోహిం యొక్క చిత్తము, ఓర్మి సహనము ఓర్పును కలిగి ఉండడం ఎలోహిం చిత్తము, ఇష్టపూర్వకంగా సేవ చేయటం ఎలోహిం చిత్తము, షబ్బాతు అనుసరించటం, నిమ్మకాలలో అనుసరించటం ఎలోహిం యొక్క చిత్తమై ఉన్నది. ప్రియా సహోదరుడి సహోదరుడా, నీవు ఎవరి చిత్తాన్ని చేస్తున్నావు? లోకానుసారమైనటువంటి చిత్తాన్ని చేస్తూ ఉన్నావా? లోక ఆచార పద్ధతులను జరిగిస్తూ ఉన్నావా? నీ చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? అయితే ఇక్కడి నుంచైనా సరే నీవు తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడం ప్రయత్నించు. బైబిల్ చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ తండ్రి చిత్తము ఈ లోకములో జీవించినట్లయితే వాడు పరలోకమందు తండ్రి చేత మహింపరచబడేవాడుగా ఉంటాడు. కాబట్టి మిగుల అల్పమైన ఆజ్ఞ విషయంలో నీవు గాని జరిగించకపోతే ఈ లోకములో నీవు అల్పుడుగా మిగిలిపోతావు. ప్రియ సహోదరుడా, నీవు ఆజ్ఞలు చేసి తండ్రి దృష్టిలో గొప్పవాడుగా ఉంటావా? ఆజ్ఞలు విడిచిపెట్టి తండ్రి దృష్టిలో అల్పుడుగా ఉంటావా? నీవే నిర్ణయించుకో. బారుకస్యం హల్లెలూయా. షలోం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడ, దయగల తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, అదోనాయి, ఎల్షద్దా, యెహోవా తమ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ శబ్బాతు ఆరాధన ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసన్నిధికి నీ పిల్లలుగా నీ ప్రజలుగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నిస్సాను అనేటువంటి 3వ నెలలో అయ్యా మరొక శబ్బాతులో నాయన ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను సేవించుటకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాల తండ్రి. ఈ ఆరాధన తండ్రి ఆచారబద్ధమైనటువంటి విధానం కాకుండా అయా తండ్రి హృదయపూర్వకంగా జరిగిస్తూ ఉంచుండగా నాయన తమ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో నాయన ఎవరైతే నాయన ప్రార్థన సహాయం కోరి ఉన్నారో అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, చంటి బిడ్డలకి కృపను దయచేయండి, యవనస్తులకి కృపను దయచేయండి, విధవరాలందరికీ కృపను దయచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న విషయం ఈ బిడ్డలలో వారికి నేను మేలు చేయండి, మహిమ తెచ్చుకోండి. ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. ఆయా పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి కృపను అనుగ్రహింపచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. అలాగే తండ్రి నాయన ఈ దినమంతా కూడా మీ సన్నిధిని బిడ్డలుగా తోడుగా ఉంచండి. ఈ శబ్బాతకి బలము దయచేయండి. ఆయా ఆసుపత్రులు చికిత్స పొందుతున్న రోగులను బలపరచండి, వారికి మంచి స్వస్థతను అనుగ్రహింపచేయండి నాయన. అలాగే మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారందరిని బలపరచండి. అలాగే నాయన మా కుటుంబ సభ్యులని, మా తల్లిదండ్రులని, మా రక్త సంబంధికులని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచం ప్రార్థన చేస్తున్న స్తోత్రాలు. మరి ఈ శబ్బాతి యొక్క పాఠంలో నాయన అయ్యా మరి నసో అనేటువంటి పాఠము, ఆ పాఠం ద్వారా మేమందరిగానో హెచ్చరించబడ్డకు అయ్యా బలపరచబడుటకు నీ కృపను అనుగ్రహింపచేయండి. మరి నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారు ఏమి చేయాలి, నీ కోసం నాజీరు చేయబడిన వారు ఏమి చేయాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. కాబట్టి తమ ఆత్మచేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి సరిచేసి నూతన పరిచయమని ఈ శబ్బాత్ యొక్క ఆరాధన యొక్క శక్తిని బలమును మాకు అనుగ్రహింపచేయమని, చీకటి శక్తుల మీద అంధకార శక్తుల మీద నన్ను మాకు విజయాన్ని అనుగ్రహింపచేయమని, అయా మీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయము అనుగ్రహింపచేయమని మహిమగంత ప్రభావం తమకే చెల్లించుకుంటూ మా సమాజ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని బలపరచమని, గంట వారు కూడా సమాజ బిడ్డలను బలపరచండి. అయా తండ్రి మాదేపుల సమాజ బిడ్డలు బలపరచండి. అర్రేపూడి, మానూరు, అలాగే తండ్రి పాలగూడెము, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు, అలాగే తండ్రి విశాఖపట్నం, అలాగే తండ్రి రాజమండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజ బిడ్డలందరినీ కూడా బలపరచమని, ఆయా వారి ద్వారా తమరే మహిమగంత ప్రభావం పొందుకోమని, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప, మీ శాంతి, సమాధానం దయచేయండి. అలాగే మా దేశంలో మా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు మీ కృపను అనుగ్రహింపచేయమని, మంచి పరిపాలన అందించుటకు వారికి శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకాన్ని అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప, మీ శాంతి, సమాధానం కలుగు చేసి మహిమ తెచ్చుకోమని, మహిమ పొందుకోమని, మా ప్రియులు, మా రక్షకులు, మా విమోచకులు, మా అందరి కోసం కూడా త్వరలో తిరిగి రాబోతున్న జీవుడు విమోచకుడు, రాజాతి రాజైన మెస్సి వారి ఘనమైన పరిశుద్ధమైన నామములు వేడుకొంచున్నాము తండ్రి. వారు పశ్చిమ హల్లెలూయా. అందరికీ శుభ షలోం.